అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగం గురించి దాని తాత్పర్యం వివరంగా తెలుసుకుందాము. ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: ఓ అర్జున, నా యందు మనస్సును నిలిపి నన్నే ఆశ్రయించి యోగాభ్యాసమును ఆచరిస్తూ ఉండుము. నా గురించి సంపూర్ణంగా సందేహం లేకుండా ఎలా తెలుసుకోవాలో వివరిస్తాను, వినుము. ఓ అర్జున, నేను నీకు సమస్త జ్ఞాన విజ్ఞానముల గురించి సంపూర్ణంగా వివరిస్తాను. దీనిని తెలుసుకున్న తరువాత ఈ లోకములో నీవు తెలుసుకోవడానికి ఇంకేమీ మిగలదు. ఎన్నో వేల మంది జనులలో ఎవరో ఒక్కడు మాత్రమే యోగ సిద్ధి కొరకు ప్రయత్నించుచున్నాడు. అలా ప్రయత్నించిన వేలాది జనులలో ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనుచున్నాడు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అను 8 భేదాలతో కూడిన ఈ ప్రకృతిలోని శక్తులు అని తెలుసుకొనుము. ఓ అర్జున, ఇంత క్రితం చెప్పిన 8 అంగముల ప్రకృతి మాత్రమే కాకుండా అంతకంటే ఉన్నతమైన ప్రకృతి మరొకటి ఉంది. అది ఏమిటో తెలుసా? అది ఈ లోకములోని అన్ని జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది. ఓ అర్జున, అన్ని జీవులు ఈ 2 రకాల ప్రకృతుల నుండే పుట్టుచున్నవి అని తెలుసుకొనుము. కనుక ఈ సర్వ జగత్తు ఆవిర్భవించడానికి మరియు వినాశనానికి కారణము నేనే. ఓ అర్జున, నన్ను మించినది ఏదీ లేదు. ఈ సమస్త జగత్తు కూడా దారం పైన పూసల వలె నా యందు ఆధారపడి ఉన్నది. ఓ అర్జున, నీటిలోని రుచిని నేను, సూర్యచంద్రులలోని కాంతిని నేను, సర్వ వేదాలలోని ఓంకారమును నేను, ఆకాశములోని శబ్దమును నేను, మరియు మానవుల్లోని పౌరుషమును కూడా నేనే. ఓ అర్జున, భూమియందు సువాసనని నేను, అగ్నియందు ప్రకాశించే తేజస్సును నేను, సర్వ జీవుల్లోని జీవశక్తిని నేను, మరియు తపస్సు చేయి వారి యందు తపస్సును కూడా నేనే. అర్జున, సమస్త ప్రాణులకు నేనే మూలాధారమని అర్థము చేసుకొనుము. జ్ఞానులలో జ్ఞానాన్ని నేను, మరియు తేజవంతుల్లో తేజస్సుని నేనే. ఓ అర్జున, బలవంతులలో అచంచలమైన బలమును నేను, సర్వ జీవుల యందు ధర్మ విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన కామమును నేను, ప్రాపంచిక ప్రకృతి యొక్క 3 గుణాలైన సత్వము, రజస్సు మరియు తపస్సు నా నుండే ఉద్భవించాయని తెలుసుకొనుము. అవి నాలోనే ఉన్నాయి. ఈ లోకంలోని సర్వ జీవులు సత్వము, రజస్సు, తపస్సులతో కూడిన ప్రకృతి త్రిగుణములచే మోహితులగుచున్నారు. కనుక ఈ త్రిగుణములకు అతీతమైన శాశ్వతుడనైన నా గురించి ఎవ్వరూ తెలుసుకొనలేకపోతున్నారు. త్రిగుణ స్వరూపమైన ఈయన దైవమాయను అధిగమించుట సాధారణ మానవులకు చాలా కష్టతరమైనది. కానీ నిరంతరము నన్నే ఆశ్రయించిన వారు ఈ విషయము అధిగమించగలరు. ఓ అర్జున, పాపాత్ములు, మూఢులు, జ్ఞానము లేనివారు మరియు రాక్షస భావాలను ఆశ్రయించిన నీచ జీవులు నన్ను పొందలేరు. నన్ను సేవించువారు 4 రకములు. ఈ కష్టాల్లో ఉన్నవారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలనుకునేవారు, భౌతిక సంపదలు కోరుకునేవారు మరియు భగవత్ ప్రాప్తి పొందిన జ్ఞానులు.
ఈ నలుగురిలో ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగి ఉండి అనన్య భక్తితో భగవంతుని ఆరాధించడంలో తమను తాము అంకితం చేసుకున్న జ్ఞాని అత్యంత ఉత్తముడు. అటువంటి జ్ఞానికి నేను ప్రియమైన వాడిని, మరియు నాకు కూడా అతడు ప్రియమైన వాడు. ఓ అర్జున, ఈ 4 రకాల భక్తులందరూ ఉత్తములే, కానీ జ్ఞాని నా ఆత్మస్వరూపుడని నా అభిప్రాయము. ఎందుకంటే అతడు నన్నే సర్వోన్నతమైన పరమ లక్ష్యంగా భావించి స్థిరత్వం కలిగేవాడై ఉండేవాడు. ఎన్నో జన్మల జ్ఞానము ఆర్జించిన తరువాత జ్ఞాని సర్వము ఆ భగవంతుడే అని తెలుసుకుని నన్ను శరణు పొందుతున్నాడు. అట్టి మహాత్ముడు చాలా అరుదు. అనేక జీవులు ఈ భౌతిక ప్రాపంచిక కోరికల వలన వారి జ్ఞానము తొలగిపోయి ఆ కోరికలను నెరవేర్చుకున్నటకు తగిన నియమాలు ఆచరిస్తూ ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు. భక్తులు విశ్వాసముతో ఏ ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజించాలని కోరుకుంటాడో నేను అతనికి ఎల్లప్పుడూ ఆ దేవతల పట్ల భక్తి భావాన్ని కలిగచేస్తాను. అటువంటి భక్తులు ఆ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. దానికి ఫలితముగా వారు నా అనుగ్రహంచే ఆ దేవతల ద్వారా ఫలములను కూడా పొందుతున్నారు. అల్పబుద్ధి గల భక్తులు పొందే ఫలితములు కూడా అల్పంగానే ఉంటాయి. ఇతర దేవతలను ఆరాధించేవారు మరణించిన తరువాత ఆయా దేవలోకాలకు పొందుతారు. నన్ను ఆరాధించేవారు నన్నే పొందుచున్నారు. శాశ్వతుడని సర్వోత్తముడని ఆయన నా స్వభావమును అవివేకులు అర్థం చేసుకోకుండా నన్ను కేవలం ఒక సాధారణ మానవుడిగా తలంచుచున్నారు. యోగమాయ దివ్యశక్తి వలన కప్పివేయబడి ఉన్న నేను అందరికీ కనిపించను. కావున అవివేకులు నేను శాశ్వతుడను మరియు మార్పు లేని వాడిని అని గ్రహించలేరు. ఓ అర్జున, నాకు సర్వ ప్రాణులు మరియు వారికి సంబంధించినవి జరుగుచున్నవి జరగబోయేవి అన్నీ తెలుసు, కానీ నేను మాత్రము ఎవ్వరికీ తెలియను. ఓ అర్జున, ఈ జగత్తులో రాగద్వేషముల వలన కలిగే సుఖ దుఃఖాల ద్వంద్వములచే మోహితులైన సర్వ ప్రాణులు మోహమునందే జన్మించుచున్నారు. కానీ పుణ్యకర్మలను ఆచరించుట వలన జీవుల యొక్క పాపములు నశించును. అట్టి వారు ద్వంద్వ మోహముల నుండి విముక్తి పొంది దృఢ సంకల్పముతో నన్ను పూజిస్తారు. ఎవరైతే నన్ను ఆశ్రయించి ముసలితనమును మరియు మరణము నుండి విముక్తి పొందటానికి ప్రయత్నిస్తారో అట్టి వారు పరబ్రహ్మమును, ఆత్మస్వరూపాన్ని, సమస్త కర్మలను తెలుసుకుంటారు. ఎవరైతే ఆది భూతము, ఆది దైవము, ఆది యజ్ఞాలతో కూడిన నా రూపాన్ని తెలుసుకొనుచున్నారో అట్టి వారు మరణ సమయంలో కూడా నన్ను స్మరించుకుంటారు. ఇది భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగములోని 30 శ్లోకములకు తాత్పర్యము తెలుసుకున్నాము. మనము తాత్పర్యము తెలుసుకుని భగవద్గీత పారాయణం చేస్తే మనకి చాలా విపులంగా అర్థమవుతుందండి. అందుకని నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి.